హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ జీపీటీ తెలుగు. ఈరోజు కూడా మేము ట్రేడ్ చేయడం అయితే జరిగిందండి. నిన్న నేను తీసుకున్న పొజిషన్ లో 5100 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసి నేను ఎగ్జిట్ అయ్యాను. ఆ ట్రేడ్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. యాక్చువల్గా 6000 రాగానే నేను 5000కి ట్రయల్ చేస్తూ వెళ్ళాను అనమాట. సో 6100 రాగానే నేను 5100కి నా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను ఆఫ్టర్ ఆల్ చార్జెస్ విచ్ ఐఎమ్ రికార్డింగ్ దేర్. అండ్ నేను ఇంకా క్రూడ్ అయితే సేమ్ పొజిషన్ క్యారీ అవుతుంది, అన్విష్డ్ కూడా సేమ్ పొజిషన్ అయితే క్యారీ అవుతుందండి. క్రూడ్ బాగా రికవర్ అయ్యి మేడే 5300 లెవెల్స్ దాకా వెళ్ళింది. బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఆ టార్గెట్ 5400 అరౌండ్. వీఆర్ ప్లానింగ్ టు సెల్ ఫ్యూ. అది మన ట్రేడ్ అండి. అండ్ నేను రేపు పొద్దున్న సిల్వర్ ఎం కూడా తీసుకుంటాను. సిల్వర్ ఎం ఒక అంటే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎవ్రీడే ఇట్ ఈస్ గోయింగ్ 3% హై. నా లెవెల్ 240K అని ముందే చెప్పాను కదా. సో ఇట్స్ ఆల్మోస్ట్ రీచింగ్ దేర్. 240K రాగానే ఐ హ్యావ్ టు చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ఐ విల్ టేక్ సిల్వర్ ఎం ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఆల్సో ఫర్ ట్రేడింగ్. లాంగ్ టర్మ్ ఆల్రెడీ ఐఎమ్ క్యారింగ్ వన్ పొజిషన్ యాజ్ యూ ఆల్రెడీ నో. బట్ ట్రేడింగ్ కోసం కూడా నేను మళ్ళీ తీసుకుంటా ఇఫ్ ఇట్ ఈస్ కమ్ డౌన్. అది బ్రేక్ అయి వెళ్ళిపోయినా కూడా ఐ విల్ టేక్ పొజిషన్. బట్ వెన్ టు ఇన్వెస్ట్ అనేది ఐఎమ్ ప్లానింగ్. సో ఆ రోజు మార్నింగ్ గ్రాఫ్ బట్టి చూసి ఏది బెస్ట్ అయితే ఆ డిసిషన్ అయితే నేను తీసుకుంటాను. వెన్ ఎవర్ ఐ టేక్ ద పొజిషన్ ఐ విల్ రికార్డ్ ఇట్ అండ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అండ్ ఛాలెంజ్లో ఏంటంటే ఒక 30K అయితే నేను ప్రాఫిట్ బుక్ చేశాను. అన్వేస్డ్ ఒక 50K అరౌండ్ ప్రాఫిట్ రన్ అవుతుంది. హీ నాట్ ఎట్ బుక్ ద ప్రాఫిట్. నాకు ఇంకొక 5K ప్రాఫిట్లు అయితే రన్ అవుతుంది. ఐ ఆల్సో నాట్ ఎట్ బుక్ ద ప్రాఫిట్. సో ఇదండి మా పొజిషన్స్. వీ విల్ సీ హౌ ఇట్ విల్ వర్క్. థ్యాంక్ యూ.